వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ స్పీడ్ న్యూస్. అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్ ను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చని డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు అధ్యక్షుడు జో బైడెన్ కు కమలా హారిస్ ధన్యవాదాలు తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆయన అతివాద ప్రాజెక్ట్ 2025 అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఏకం చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని ప్రకటించారు. వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆదివారం బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. గత వారమే ఇచ్చిన ఉత్తర్వుల కాపీని భాజపా నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు హస్తం పార్టీ నేత జైరాం రమేష్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు. మంగళవారం పార్లమెంటులో ఆమె 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను సమర్పించనున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువు తీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ సమర్పించేందుకు పార్లమెంట్ నేటి నుంచి సమావేశం కాబోతోంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ప్రభుత్వం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలో భాగంగా భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకుంటానని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని తెలిపారు. వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడుతానన్నారు. ప్రజలను చల్లగా చూస్తానని చెప్పారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 73 అడుగుల స్థాయిని తాకితే పరివాహక ప్రాంతాల్లో 109 గ్రామాలు భద్రాచల పట్టణం ముంపునకు గురవుతాయని నీటిపారుదల శాఖ ప్రకటించింది. 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు మొదలవుతుందని సూచించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు మరో సంస్థ ముందుకొచ్చింది. అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ 700 కోట్లతో యూనిట్ ని స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. బీర్లు, శీతల పానీయాలు, పర్ఫ్యూమ్లు ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను ఈ సంస్థ సరఫరా చేస్తోంది. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతోంది. తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ BSC సమావేశం జరగనుంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో మైసూరుకు చెందిన శ్రీపాద దత్తమణి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మహానారాయణ వ్రతం నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా నిత్య కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. వర్షాల తీవ్రత తగ్గిన ఉత్తరాంధ్ర జిల్లాలో వరద ప్రభావం కొనసాగుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7.72 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదలనున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి గరుడ వాహన సేవ జరిగింది. శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడవీధుల్లో విహరించారు. సేవలలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా సింహాచల క్షేత్రంలోని శనివారం ప్రారంభమైన సింహగిరి ప్రదక్షిణ మహోత్సవం ఆదివారం పరిసమాప్తమైంది. 32 కిలోమీటర్ల సింహాచలం కొండను పాదయాత్రగా ప్రదక్షిణ చేసిన జనవాహిని తొలి పావంచా వద్దకు చేరుకొని ప్రదక్షిణ పూర్తి చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.